వ్యభిచారం భారతదేశంలో చట్టబద్ధమా లేక ఒక నేరమా? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్ని కోణాలను క్లియర్గా చూద్దాం. అంతకంటే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. వ్యభిచారం నేరమా కాదా అని తెలుసుకునే ముందు అసలు వ్యభిచారం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి దానికి రూపాయి తీసుకోవడాన్ని వ్యభిచారం అని పిలుస్తారు. దీన్నే ప్రాస్టిట్యూషన్ లేదా సెక్స్ వర్క్ అని కూడా పిలుస్తారు. అయితే భారతదేశంలో వ్యభిచారాన్ని నియంత్రించడానికి ఒకే ఒక చట్టం ప్రధానంగా అమలులో ఉంది. అదే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఈ చట్టం ప్రకారం వ్యభిచారం పూర్తిగా నేరం కాదు, కానీ కొన్ని పరిమితులు మాత్రం విధించబడ్డాయి. ఈ యాక్ట్ ప్రకారం బ్రోతల్ నిర్వహించడం నేరం. బ్రోతల్ అంటే వ్యభిచార గృహాన్ని ఏర్పాటు చేసి కొంతమంది వ్యభిచారిణీలను అందులో ఉంచి ఆర్గనైజ్డ్గా బిజినెస్ చేయడం. అలా కాకుండా ఒకరు తమ వ్యక్తిగతంగా ప్రైవేట్గా ప్రాస్టిట్యూషన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది కలిసి ఒకే దగ్గర ప్రాస్టిట్యూషన్ హౌసెస్ని నిర్వహిస్తూ ఒక బిజినెస్లా చేయడం మాత్రం శిక్షార్హనీయం. అలాగే ఇతరుల ద్వారా వ్యభిచారం చేయించడం, వీధుల్లో కస్టమర్ల కోసం సోలిసిటేషన్ చేయడం వంటివి నిషేధం. సోలిసిటేషన్ అంటే వీధుల్లో వెళ్తున్న వారిని వ్యభిచారంలో పాల్గొనమని ప్రేరేపించడం. అది సైగల ద్వారా కావచ్చు, లేక మాటల ద్వారా కావచ్చు. ఇటువంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైతే మీ అనుభవాన్ని కామెంట్లో తెలపండి. 2022లో సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్ వర్క్ నేరం కాదు అని చెప్పింది. అటువంటి వారిని పోలీసులు కూడా వేధించకూడదు అని చెప్పింది. అయితే బలవంతంగా వ్యభిచారం చేయించడం, ట్రాఫికింగ్ మాత్రం పూర్తిగా నేరమే. మరి ఇప్పటికీ కామాతిపుర, సోనాగచ వంటి రెడ్ లైట్ ఏరియాస్ ఎందుకు యథేచ్ఛగా నడుస్తున్నాయని మీరు అడగవచ్చు. దీనికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. నెంబర్ 1, లూప్ హోల్స్ ఇన్ ది లా. చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఎలా క్రైమ్ చేయాలో మన వాళ్ళకి చాలా బాగా తెలుసు. వ్యభిచారిణీలంతా ఒకే ఏరియాలో ఆర్గనైజ్డ్గా బ్రాతల్ నిర్వహిస్తున్నప్పటికీ వారేం చెప్తారంటే, ఇది మా ఇల్లు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాం, ఎవరికి వారు వ్యక్తిగతంగానే సెక్స్ వర్క్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడు అది నేరమే కాదు కదా. అప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు ఆర్గనైజ్డ్గా బ్రాతల్ నిర్వహిస్తున్నారని నిరూపించడానికి పోలీసులకు ఆధారాలు కూడా లేకుండా చేస్తారు. దీన్నే గ్రే ఏరియాస్ అంటాం. గ్రే ఏరియాస్ అంటే అటు అది చట్ట వ్యతిరేకమని నిరూపించడానికి అవ్వదు, అలాగని అది చట్టబద్ధము కాదు. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వాటిని అమలు జరిపేవారు లంచాలకు లొంగిపోవడమో, అందులో భాగస్వామ్యం కావడమో ఇటువంటి రెడ్ లైట్ ఏరియాస్కి అదునైంది. అందుకే ఇంకా రెడ్ లైట్ ఏరియాస్ని మనం చూస్తున్నాం. చట్టం దృష్టిలో వ్యభిచారం నేరం కాకపోయినా సమాజం మాత్రం దీన్నో హేయమైన చర్యగా, నేరంగానే పరిగణిస్తుంది. వాస్తవానికి చట్టం ఏదైనా ఒక పనిని లీగల్ చేసినంత మాత్రాన దానివల్ల కలిగే దుష్ప్రభావాలు రాకుండా ఆగుతాయా? కాబట్టి కారణాలు ఏవైనప్పటికీ ప్రాస్టిట్యూషన్ వృత్తి మీద ఆధారపడి జీవించే మహిళలకు విద్య, ఉద్యోగం కల్పించి వారిని కూడా జనజీవన స్రవంతిలో ఒక భాగం చేయాలి. వారి పట్ల జరిగే దోపిడీలను అరికట్టాలి. మరి సెక్స్ వర్క్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.